నమస్తే అండి అందరికి. మనం భగవద్గీత శ్లోకాలు చెప్పుకుందాము. పద్మప్రియ గారు చదువుతారండి. అవును. దోషైరేత్యైః కులజ్ఞానాం వర్ణసంకరకారకైః ఉత్స్యాద్యంతే జాతి ధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. థ్యాంక్ యూ అండి. వర్ణ సంకరానికి కారకులైన కులనాశకుల ఈ దోషాల వల్ల శాశ్వతమైన జాతి ధర్మాలు కుల ధర్మాలు నశించిపోతాయి. అంటే ఈ భయంకరమైన యుద్ధం వల్ల పురుషులు చాలా మంది చనిపోతారు. అందువల్ల భర్తలను కోల్పోయిన వితంతువులు అధికమవుతారు. దీనివల్ల ఆ స్త్రీలు వక్రమార్గం పట్టే అవకాశం ఉంది. దాని కారణంగా వర్ణ సంకరం జరుగుతుంది. వర్ణ సంకరం జరిగింది అంటే ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తించే పద్ధతికి స్వస్తి పలికినట్లే. సమాజంలో ఎవరి పని వారు చేసుకుంటూ పోతే వ్యవస్థ చక్కగా సాగిపోతుంది. అలా కాకుండా కొందరు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇతరులకు సంబంధించిన పనులు చేయాల్సి వస్తే ఆ పనిలో వారికి నైపుణ్యం ఉండదు. వారు సమర్థవంతంగా ఆ పనిని చేయలేరు. పైగా తాము ఇంతవరకు చేస్తున్న తమ పనిని వదులుకోవటం వల్ల సమాజంలో అస్తవ్యస్త పరిస్థితి ఏర్పడుతుంది. అంతటా లోపాలే కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు క్షత్రియులు ఎక్కువగా మరణించారనుకోండి, ప్రజలను పాలించడానికి కానీ ఇతర దేశాల నుంచి వచ్చే దాడులను ఎదుర్కోవడానికి కానీ స్వదేశంలోని సంఘ విద్రోహ శక్తులను అణిచివేయుటకు కానీ తగినంత మంది సమర్థులైన వారు ఉండరు. దీనితో ఇతర వర్ణముల వారిని అనగా బ్రాహ్మణులను వైశ్యులను శూద్రులను ఎందుకు వినియోగించాలి? వారికి సైనిక శిక్షణను ఇవ్వాలి. అయినప్పటికీ వారికి ఈ పనిలో నైపుణ్యం ఉండకపోవచ్చు. అందువల్ల ఫలితం బాగుండదు. పైగా వారికి నైపుణ్యం ఉన్న వారి స్వధర్మ కర్మలను వదులుకోవాల్సి వస్తుంది. అందువల్ల అక్కడ పని చేసే వారి కొరత, ఇక్కడ చేసే పనిలో లోపము. దానివల్ల సమాజం అంతా అస్తవ్యస్తం అయిపోతుంది. ఇదే శాశ్వత జాతి ధర్మాలు నశించడము అంటే. ఇక శాశ్వత కులధర్మాలు అంటే క్షత్రియునికి ఉండాల్సిన పరిపాలనా నైపుణ్యము, శౌర్య ధైర్య సాహసాలు, త్యాగబుద్ధి లాంటి సద్గుణాలు వర్ణ సంకరం కారణంగా జన్మించే వారిలో ఉండకపోవచ్చు. అలాగే మిగతా అందరిలోనూ వారికి ఉండాల్సిన గుణాలు ఉండవు. ఇలా కులధర్మాలు నశించిపోతాయి అని అర్జునుడి ఆవేదన. కులధర్మాలు నశించిపోతే ఏమిటి ప్రమాదము? తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. ఉత్సన్న కులధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసః భవతీత్యనుశుశ్రుమ. థ్యాంక్ యూ అండి. జనార్దన, కులధర్మాలు నశించిపోతే మనుష్యులు చాలా కాలం నరకవాసం చేయాల్సి ఉంటుందని విన్నాను. వర్ణ సంకరం వల్ల జన్మించిన వారిలో కులధర్మాలు కులాచారాలు పాటించడం జరగదు. తమ తమ ధర్మ కర్మలను ఎవరైతే అతిక్రమిస్తారో వారికి నరకం తప్పదు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల పోషణ భారాన్ని వహించకపోయినా, మరణించిన తల్లిదండ్రులకు పిండ ప్రదానాలు చేయకపోయినా, తల్లిదండ్రులు చూపిన ధర్మ మార్గంలో నడుచుకోకపోయినా, సనాతనంగా వస్తున్న ధర్మబద్ధమైన ఆచార వ్యవహారాలను పాటించకపోయినా అట్టివారికి నరకవాసం తప్పదు. ఈ విషయాలను అర్జునుడు కేవలం తన అభిప్రాయంగా కాకుండా ఇది అనుశుశ్రుమ అంటే ఈ ప్రకారంగా పెద్దల వల్ల విన్నాను అని చెప్తున్నారు. అంటే ఇంతవరకు నేనేదో ఈ యుద్ధం నుంచి తప్పుకోవడానికి ఏవేవో నా బుద్ధిలో పుట్టిన భావాలను వ్యక్తం చేస్తున్నాను అనుకుంటున్నావేమో. ఇవన్నీ పెద్దల నుంచి విన్న విషయాలే, శాస్త్రాలలో ఉన్న విషయాలే కనుక ఎవ్వరూ కాదనే వీలు లేదు అంటూ తాను వ్యక్తం చేసిన అభిప్రాయాలను శాస్త్రంతో పెద్దలతో ముడిపెట్టి సమర్థించుకుంటున్నాడు. ఇక అర్జునుడికి చెప్పటానికి ఇంకేమీ లేదు. ఇంతవరకు యుద్ధం వల్ల జరిగే ఘోరాలన్నింటినీ చక్కగా విశ్లేషించాడు. బహుశా తన వాదనను శ్రీకృష్ణుడు కూడా అంగీకరించక తప్పదు. త్వరలోనే తన ఆమోద ముద్రను వెయ్యవచ్చు. ఆయన మౌనంగా ఉండి ఆలోచిస్తున్నాడు అని భావించిన అర్జునుడు ఇక తన వాదనను ముగించేందుకు గాను విషయం మొత్తాన్ని ఒక్క మాటతో తేల్చివేసేయాలనుకుంటున్నాడు. ఒక్కసారిగా ఆశ్చర్యము, విచారము, విషాదము అన్నింటినీ కలగలిపి తన నిర్ణయాన్ని ప్రకటించబోతున్నాడు. తర్వాత శ్లోకాలలో ఏమని అంటే సుధ గారు చెబుతారండి. ఓకే మేడం. అహో బత మహత్ పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః యది మామా ప్రతీకారం అశస్త్రశస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. థ్యాంక్ యూ అండి. అక్కట రాజ్య సుఖాలపై ఆశ చేత స్వజనులను చంపటానికి సిద్ధమైన మనము ఎంతటి మహాపాపానికి ఒడిగట్టుతున్నాము. ఆయుధాలు ధరించకుండా ప్రతిక్రియ చేయకుండా ఉన్న నన్ను ఆయుధాలు ధరించిన దుర్యోధనాదులు ఒకవేళ యుద్ధంలో చంపినా దానివల్ల నాకు మేలే కలుగుతుంది అని చెప్తున్నారు.
తనలో తాను అనుకుంటున్నట్లుగా అర్జునుడు తన నిశ్చయాన్ని పైకే అనిస్తున్నాడు. కటకట, ఎంతటి ఆశ్చర్యము! ఎలాంటి ఘోర కృత్యానికి సిద్ధమయ్యాము! రాజ్య సుఖాలు భోగాలపై ఆశతో మనవారినే మనం చంపుకోవటానికి సిద్ధమై ఎంత ఘోర పాపానికి ఒడిగడుతున్నాము! ఇంతకుముందు ఎన్నో యుద్ధాలు చేసి శత్రు సంహారం చేసిన అర్జునుడు ఇప్పుడు యుద్ధం చేయటం మహాపాపం అంటున్నాడు. కారణము స్వజనులను చంపవలసి రావడమే. పైగా ఇదంతా చేస్తున్నది రాజ్యలోభం చేతేనట. నిజమా? అర్జునుడు ఇక్కడ పరుల రాజ్యం కొరకు యుద్ధానికి రాలేదు. న్యాయంగా తనకు రావాల్సిన రాజ్యాన్ని తాను పొందడానికే. తమ రాజ్యంలో కూడా 5 సోదరులకు 5 ఊళ్ళు ఇచ్చినా చాలు అని సంధి ప్రయత్నం చేసి సూది మన మోపినంత భూమి కూడా ఇవ్వను అని దుర్యోధనుడు భీష్మించుకున్నందువల్లే తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధానికి సిద్ధమయ్యారు. పోనీ రాజ్య సుఖాలు భోగాల మీద ఆసక్తితో వచ్చిన వాడా అర్జునుడు అంటే ఏషామర్దే కాంక్షితం నహ రాజ్యం భోగా సుఖానిచ. ఎవరి కోసమైతే ఈ రాజ్యాన్ని సుఖాలను భోగాలను కోరుకుంటున్నామో అంటూ ఇవన్నీ తనవారి కోసము అని 33వ శ్లోకంలో స్వయంగా అర్జునుడే చెప్పాడు. కనుక రాజ్యలోపం లేదు. ఇక తాను గొప్ప వీరుణ్ణని పరాక్రమశాలిని అని నిరూపించుకోవడానికి వచ్చాడందామా. ఉత్తర గోగ్రహణ సమయంలో ఆ కోరిక తీరింది. భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ, దుర్యోధన, దుశ్శాసన, శకుని, కరుణులతో సహా చతురంగ బలాలతో కూడిన అపార సైన్యాన్ని శ్రీకృష్ణుడి సాయం లేకుండా తానొక్కడే వచ్చి అరివేర భయంకరంగా పోరాడి సమస్త యోధవీరులను తన అస్త్రశస్త్ర విద్యాపాఠవంతో ఓడించి విరాటుని గోవులను తరలించుకుపోయాడు. ఎవరిని చంపాలనే కోరిక లేదు కనుక సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించి శత్రు సేనలను నిరుత్తరులను చేశాడు. కనుక అర్జునుడికి పరుల రాజ్యాన్ని అపహరించాలి అనే కాంక్ష లేదు. సుఖభోగాల మీద ఆసక్తి లేదు. తన శౌర్య ధైర్య పరాక్రమాలను ప్రదర్శించే కోరిక లేదు. కేవలం తమ రాజ్యం కొరకే వచ్చాడు. ఇలా రావటం ఘోర పాపం అనుకుంటున్నాడు. ఇదంతా తనవారిపై గల మమకారం వల్లే. ఈ మమకారం కారణంగానే క్షత్రియ ధర్మాన్ని కూడా మర్చిపోతున్నాడు. ద్యోత నియమం ప్రకారము 12 ఏళ్లు అరణ్యవాసము 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసి వచ్చిన తమకు తమ రాజ్యాన్ని దుర్యోధనుడు ఇవ్వాలి. అలా ఇవ్వకుండా అధర్మపరులయ్యారు కౌరవులు. అధర్మపరులను హతమార్చి ధర్మాన్ని నిలబెట్టడము క్షత్రియ ధర్మం. అయితే బంధుప్రీతి మమకారము అడ్డు వచ్చింది అర్జునుడికి. దీంతో తాను యుద్ధం చేయడం ధర్మమా, చేయకుండా ఉండటమే ధర్మమా అనే సందిగ్ధం ఏర్పడింది. ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. సాక్షాత్తు ధర్మ సంరక్షణ కొరకే అవతరించిన పరమాత్మ తనకు సమీపంలోనే ఉన్నాడు కదా. తన సందేహాన్ని ఆయనకే చెప్పి నిర్ణయాధికారం ఆయనకే వదిలి తాను నిమిత్తమాత్రుడిగా తన కర్తవ్యాన్ని తాను నెరవేర్చవచ్చు కదా. అలా చేయలేదు. రజోగణం ప్రబలంగా ఉన్న క్షత్రియుడైన అర్జునుడు తాను కర్తను అనే అహంకారంతో ఉన్నాడు కనుక భగవంతుని శరణు కోరలేకపోయాడు. మనము అంతే. అహంకారంతో ఉన్నంత వరకు మనమే అన్ని ప్రయత్నాలు చేస్తాము. రజోగుణం తగ్గి సత్వగుణం ప్రబలంగా ఉంటేనే భగవంతుని వైపు తిరుగుతాము, శరణాగతులవుతాము. అందుకే అర్జునుడు ఇక్కడ ఏవేవో సాకులు చెప్తున్నాడు, మార్చి చెప్తున్నాడు. అంతే తప్ప పరమాత్మను శరణు వేడలేదు. తనను శరణు వేడితే కాని నోరు ఎప్పుడు పరమాత్మ. అదిగో ఆ సమయం దగ్గర పడుతుంది. తాను చెప్పటానికి ఇంకా ధర్మపన్నాలు మిగలలేదు. అందుకే అకట ఎంత ఆశ్చర్యం అంటూ తాము చెయ్యాలి అనుకున్న పనిని సింహావలోకనం చేసుకుంటున్నాడు. రాజ్య లోభంతో ఎంతటి ఆకృత్యానికి సిద్ధపడ్డాము. రాజ్యలోభం ఎవరి చేతనైనా ఎంతటి పనినైనా చేస్తుంది. లేకపోతే ధర్మాత్ములని, సత్యవాక్పాలకులని, సుగుణ సంపన్నులని, నీతి నిజాయితీ కలవారని, సహనశీలురు అని, ప్రజారంజకులని, సహృదయులని, కరుణా సముద్రులని, అంతటి వారని ఇంతటి వారని ప్రజలందరి చేత ప్రశంసలు అందుకుంటున్న మనమేనా ఇలాంటి బంధుజన వధకు సిద్ధమైంది? ఎవరినైనా ఒక్కరిని చంపటమే మహాపాపమైతే అనేక లక్షల మందిని ఒక్కసారిగా చంపటము ఎంత ఘోరము. పైగా బంధువులు మిత్రులు అయిన వారిని చంపటం ఎంత ఘోర పాపము. ఇవేనా మన సద్గుణాలు? ఇదేనా మన ధర్మ తత్పరత? ఇన్ని పాపాలు చేసి ఇన్ని ఘోరాలు చేసి సంపాదించిన ఈ రాజ్యం కానీ సుఖాలు భోగాలు కానీ శాశ్వతమా? ఉట్టిగట్టుకుని ఊరేగుతామా? ఈ బుద్ధి మొదటే ఉంటే బాగుండేది కదా అంటావేమో. బుద్ధిమంతులు కూడా పొరపాట్లు చేస్తుంటారు. అయితే వారు చేసిన పొరపాట్లను తెలుసుకుని సరిదిద్దుకుంటారు. పడడం తప్పు కాదు, పడి లేవకపోవడం తప్పు. వద్దు బావా వద్దు, ఈ యుద్ధం వద్దు అంటూ శ్రీకృష్ణుడికి అవకాశం ఇవ్వకుండా తనే ముగింపు పలుకుతున్నాడు. కృష్ణ, ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎంతటి ఘోరానికి ఒడిగట్టామో. ఎప్పటికైనా కళ్ళు తెరుచుకున్నాయి. బుద్ధి వచ్చింది. ఈ బంధు హత్య ఎన్నో అనర్థాలకు కారణమవుతుందని, ఇది చేసిన నాకు నరకమే అని తెలిసింది. తెలిసి ఈ దుర్మార్గాన్ని ఎలా చేయగలను? అందుచే చేతి నుంచి జారిపోతున్న గాంధీవాన్ని వదిలేస్తున్నాను, ఆయుధాలు వదిలేస్తున్నాను. యుద్ధం చెయ్యను కాక చెయ్యను. నిజమే, దుర్యోధనాదులు దుర్మార్గులే, దుర్బుద్ధి కలవారే, మాకు ఎంతో అపకారం చేసిన వారే, నాకు తెలుసు. ఇదే సమయము అని నిరాయుధుడిని అయిన నాపై ఆయుధాలతో ఎత్తి వచ్చి అన్యాయంగా నన్ను చంపినా సరే అది కూడా నాకు మేలే, నాకు క్షేమమే అని భావిస్తాను. యుద్ధం చేసి విజయాన్ని సాధించటము, రాజ్యాన్ని పొందటము, సుఖ భోగాలు అనుభవించటము, తన వారికి ఆనందాన్ని కలిగించటము క్షేమము అని ఎంతవరకు భావించాడు అర్జునుడు. కానీ ఇప్పుడేమో విజయం కలగకపోయినా, తమ రాజ్యం తమకు రాకపోయినా, చివరికి శత్రువులు తనను చంపేసినా తనకు క్షేమమే అంటున్నాడు. ఎందుకు? ఏమిటి తనకు క్షేమము?
ఎంతమంది స్వజనులను చంపితే వచ్చే పాపం తనకంటదు. ఎంతమందిని చంపిన తర్వాత వారి బంధుమిత్రుల శాపనార్థాలు తనకుండవు. తన కారణంగా వర్ణ సంకరం కానీ దానివల్ల వచ్చే దోషాలు కానీ ఉండవు. ఒకవేళ వాళ్లే తనను అన్యాయంగా చంపితే లోకం వారిని దూషిస్తుంది, నన్ను ఎంతగానో ప్రశంసిస్తుంది. తన పూర్వ పుణ్యాల కారణంగా తనకు ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి. ఇహలోకంలో మంచి పేరు కీర్తి, పరలోకంలో సుఖాలు భోగాలు ప్రాప్తిస్తాయి. ఇవి తనకు క్షేమం అవటానికి కారణాలు. అయితే ఇదంతా ప్రతీకారం తీర్చుకునే శక్తి నాకు లేక కాదు. బంధువుల పట్ల మమకారము, జాలి, ప్రీతి. కేవలం స్వసుఖం కోసం ఇందరిని వధించడం ఎందుకు? ఇందరు ప్రాణాలతో జీవించటానికి నేను సంతోషంతో ప్రాణాలు వదులుతాను. అహింస పరమోధర్మ అన్నారు కదా. నేను అహింసా వ్రతాన్ని పాటిస్తాను. పాపం చేయటం కంటే ప్రాణాలు వదలటమే మిన్న. కనుక నీకు నీ యుద్ధానికి ఒక నమస్కారం, గుడ్ బై అంటున్నాడు అర్జునుడు తన తుది తీర్పుగా. ఇలా పలికిన అర్జునుడు ఆ తర్వాత ఏమి చేశాడో సంజయుని మాటల ద్వారా తర్వాత శ్లోకాలలో విందాము. ఇవి రేపు చెప్పుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.